అందరూ ఎలా ఉన్నారు? సో రీసెంట్గా మనకి బిగ్ బిలియన్ డే సేల్ జరిగింది కదా. సో ఈ సేల్లో ఎంతమంది టీవీ ఆర్ సౌండ్ బార్ పర్చేస్ చేశారు? సో మీలో ఎవరైనా పర్చేస్ చేసినట్లయితే కిందన కమెంట్లో యాడ్ చేయండి. సో నేనైతే రీసెంట్గా బిగ్ బిలియన్ డే సేల్లోని టీవీ అండ్ సౌండ్ బార్ పర్చేస్ చేశాను. సో మనం టీవీ పర్చేస్ చేసిన తర్వాత అందరికీ ఉంటుంది కదా, సో మనకి ఒక మంచి సౌండ్ బార్ అనేది ఉండాలి, ఎందుకంటే మనకు ఒక థియేటర్ ఆర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నేనైతే 43 ఇంచెస్ టీవీతో పాటు నేను JBL సౌండ్ బార్ కూడా తీసుకున్నాను. సో ఈ JBL సౌండ్ బార్ అనేది నాకు 21,000 పడింది సేల్లో. నాకు ఆల్మోస్ట్ 4,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది విత్ కార్డ్. సో ఈ JBL 2.1 MK2 సిరీస్ అండి. ఇది రీసెంట్ సిరీస్. JBL 2.1 డీప్ బేస్ తర్వాత ఈ సిరీస్ అనేది వాళ్ళు లాంచ్ చేశారు. ఇందులో చిన్న సౌండ్ మోడిఫికేషన్స్ వాళ్ళు చేశారు అండ్ చిన్న క్లారిటీ కూడా పెరిగింది. సో నేనైతే ఆల్మోస్ట్ ఇది 1 మంత్ నేను యూస్ చేశాను. సో యూస్ చేసిన తర్వాత దీని యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ రివ్యూ మీతో షేర్ చేద్దామని ఈరోజు ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ JBL 2.1 సౌండ్ బార్లో మనకి ఒక సౌండ్ బార్ అండ్ సబ్ వూఫర్ అనేది బాక్స్లో మనకి ఉంటుంది. సో ఈ సౌండ్ బార్ అనేది 100 వాట్స్ అవుట్పుట్ అండ్ వూఫర్ అనేది 200 వాట్స్ అవుట్పుట్. ఈ సౌండ్ బార్లో మనకు ఆల్మోస్ట్ 4 స్పీకర్స్ అనేది వస్తుంది విత్ 2 ట్వీటర్స్. సో 4 స్పీకర్స్ ప్లస్ 2 ట్వీటర్స్ రెండు కలిపి మనకి 100 వాట్స్ సౌండ్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ ఈ సబ్ వూఫర్లో మనకి ఆల్మోస్ట్ 6.5 ఇంచెస్ స్పీకర్ అనేది ఉంది అందులో. సో అది మనకి ఆల్మోస్ట్ 200 వాట్స్ అనేది సౌండ్ జనరేట్ చేస్తుంది. సో ఈ వూఫర్ అనేది మనకి మిడ్ లెవెల్ అండ్ అప్పర్ లెవెల్ రెండు మనకి చాలా బ్యూటిఫుల్గా సౌండ్ అనేది జనరేట్ చేస్తుంది. మనకి ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ చేస్తుంది మన రూమ్లోని. సో వూఫర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ దాంతోపాటు మన సౌండ్ బార్ తాలూకు పర్ఫార్మెన్స్ కూడా చాలా క్లారిటీగా అండ్ అంతా ప్యూర్లీ బ్యాలెన్స్డ్గా ఉంది. ఏది మనకి ఎక్కువ లేదు, ఏది తక్కువ లేదు. సో వీళ్ళంతా చాలా క్లియర్గా వీళ్ళు అన్ని బ్యాలెన్స్ చేశారు. సౌండ్ తాలూకా ట్రేబుల్స్ కానీ మాస్టర్ వాల్యూమ్స్ కానీ ఏదైనా అంటే మొత్తం మనకి వినడానికి చాలా క్లియర్గా ఉంటుంది. ఈ JBL 2.1 సౌండ్ బార్ అనేది కంప్లీట్లీ వైర్లెస్ అండి. సో ఇది మన సబ్ వూఫర్ అనేది మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు మన రూమ్లో. సో ఈ సౌండ్ బార్ అండ్ సబ్ వూఫర్ అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది మనం ఎప్పుడైతే మనం పవర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తామో వాటికి. సో రెండు కంప్లీట్లీ వైర్లెస్, మనం ఎక్కడైనా పెట్టుకొని మనం సౌండ్ మనం వినొచ్చు. సో ఇప్పుడు మనం ఈ JBL 2.1 సౌండ్ బార్ తాలూకు మనం సౌండ్ టెస్ట్ అనేది చూద్దాం. అంటే సౌండ్ అనేది మనకి ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. ప్రెజెంట్ అయితే ఈ సౌండ్ బార్ అండ్ టీవీ అనేది HDMI కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంది. సో మనం ఈ NCS మ్యూజిక్ని మనం ప్లే చేసి చూద్దాం దీని యొక్క సౌండ్ క్లారిటీ ఎలా ఉందో. సో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మీకు బెస్ట్ సౌండ్ క్లారిటీ అనేది తెలుస్తుంది ఇయర్ ఫోన్స్ ద్వారా. అయితే త్రూ నార్మల్ ఫోన్ వింటే మీకు అంత తెలియదు దీని యొక్క బేస్ అండ్ ట్రేబుల్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో. సో మీరు ఒక మంచి హెడ్ ఫోన్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ మీరు పెట్టుకోండి, మీకు ఒక బెస్ట్ క్లారిటీ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ అనేది ప్లే చేస్తాను. సో ప్రెజెంట్ అయితే బేస్ లెవెల్ అనేది హైలో ఉంది. సో ఇప్పుడు మనం చూద్దాం దీని యొక్క క్లారిటీ ఎలా వస్తుందో. సో మీరు చూడొచ్చు కిందన సౌండ్ బార్ పైన చిన్న మినీ స్క్రీన్ ఉంది, అక్కడ మీకు చూస్తారా లైక్ డాల్బీ డిజిటల్ అనేది స్క్రోల్ అవుతుంది. సో ఈ సౌండ్ బార్ అనేది మనకి డాల్బీ డిజిటల్తో సపోర్ట్ అవుతుందని చెప్పాను కదా ముందుగా. సో ఈ మ్యూజిక్ అనేది మనకి ప్రజెంట్ డాల్బీ డిజిటల్ సపోర్ట్తో మనకి ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ సౌండ్ని ఇంక్రీజ్ చేస్తాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సౌండ్ క్లారిటీ ఎలా ఉందో. సారీ టు ఇంటరప్ట్ అండి. సో నా వైపు నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీ అందరికీ. సో మీకు ఇప్పటిదాకా ఒక కంటెంట్గా నచ్చినట్లయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎవరైతే సౌండ్ బార్ కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటున్నారో సో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇప్పటివరకు మనం ఈ సాంగ్ విన్నది బేస్ లెవెల్ హైలో ఉండేదండి. ఇప్పుడు బేస్ లెవెల్ నేను మీడియంగా చేంజ్ చేస్తాను. సో మీరు సౌండ్ బార్ తాలూకా మినీ స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు. నేను చేంజ్ చేసినప్పుడు అక్కడ మనకి ఒక టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. ఇప్పుడు లోలో ఉంది. సో వన్స్ ఆ బేస్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి చూసారా మిడ్కి వచ్చింది. అంటే ఇప్పుడు మన బేస్ లెవెల్ అనేది మీడియంలో ఉందండి. సో ఇప్పుడు నేను మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తాను, మీరు చూడండి అంటే బేస్ మీడియంగా ఉన్నప్పుడు మనకి సౌండ్ క్లారిటీ అనేది ఎలా ఉంటుందో.
సో ఇప్పుడు నేను బేస్ లెవెల్ మీడియం నుంచి లోకి మారుస్తాను. అండ్ లోలో కూడా మనం చూద్దాం దీని యొక్క సౌండ్ క్లారిటీ ఎలా ఉందో. సో ఇప్పుడు చూసారా మినీ స్క్రీన్ పైన మనకి లో అని చూపిస్తుంది. సో ఇప్పుడు మన బేస్ లెవెల్ అనేది లోలో ఉంది. అండ్ ఇప్పుడు నేను మ్యూజిక్ని ప్లే చేస్తాను అండ్ మీరు అబ్జర్వ్ చేయండి లో బేస్ లెవెల్లో మనకి సౌండ్ అనేది ఎలా వస్తుందో. ఎవరైతే సౌండ్ బార్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారో సో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. సో వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకి దీని యొక్క డీటెయిల్స్ అండ్ సౌండ్ అవుట్పుట్ వాళ్ళు చూసి వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు వెదర్ ఇట్స్ ఎ బెస్ట్ డీల్ ఆర్ నాట్. సో నేను ఈ 1 month ఈ సౌండ్ బార్ నేను యూజ్ చేశాను కదండి. సో నా వైపు నుంచి అయితే దీని యొక్క సౌండ్ క్లారిటీ చాలా బాగుంది. నాకు ఎటువంటి ఇష్యూస్ అనేది నాకు కనిపించలేదు నేను వాడినప్పుడు. సో సౌండ్ అయితే చాలా ఎక్సలెంట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. బేస్ కూడా చాలా బాగుంది. మిడ్ లెవెల్ బేస్ కూడా చాలా ఎక్సలెంట్గా జనరేట్ చేస్తుంది. సో చాలామంది అంటూ ఉంటారు ఈ సబ్వూఫర్ అనేది అంతగా బేస్ జనరేట్ చేయదు. బట్ ఈ సబ్వూఫర్ మనం ఏదైనా మంచి ప్లేస్లో పెట్టినట్లయితేనే మనకి ఎక్సలెంట్ సౌండ్ అనేది వస్తుంది. సో చాలామంది రాంగ్గా ప్లేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి బేస్ అంతగా తెలీదు ఎఫెక్ట్. సో నేనైతే నా రూమ్ కార్నర్లో పెట్టుకుంటాను. సో ప్రెజెంట్ అయితే టీవీ పక్కన ఉంది. బట్ దీని యొక్క ఐడియల్ పొజిషన్ అది రూమ్ కార్నర్లో ఉంటుందండి. సో దానివల్ల బేస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మనకి సౌండ్ బార్లో కూడా చాలా ఎక్సలెంట్గా సౌండ్ జనరేట్ చేస్తుంది. ఏదైతే మనకి బార్ ఉందో ఈ బార్ నుంచి మనకి మాస్టర్ వాల్యూమ్ వస్తుంది కదండి. సో అది అంతా ఈక్వల్లీ బ్యాలెన్స్డ్ అండి. ట్రెబుల్ కానీ మాస్టర్ వాల్యూమ్ కానీ ప్రతిదీ చాలా క్లియర్ కట్గా బ్యాలెన్స్ అయ్యి వస్తుందండి. సో మొత్తానికి ఇది ఒక చాలా బెస్ట్ డీల్ అండి. సో ఒకవేళ మీరు కొన్నట్లయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీని యొక్క సౌండ్ విన్న తర్వాత. సో ఇదే అండి ఈరోజు తాలూకా వీడియో. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే షేర్ కూడా చేయండి. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.